వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల 7వ మైలురాయి దగ్గర ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అది చోరీకి గురైందనే సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, అదేదో కొన్ని శతాబ్దాల నాటి విగ్రహం అని పీవీఆర్కే ప్రసాద్ గారు ఏర్పాటు చేయించారు దాన్ని అని చెప్పి మొహమ్మద్ కరుణాకర్ రెడ్డి మొన్న మాట్లాడేశారు కదా. దానికి సంబంధించి నేను ఇవాళ ఆ పుస్తకం తీసుకురావడం మర్చిపోయాను, బట్ చదివాను. అక్కడ ఏంటంటే తిరుమల 7వ మైలురాయి దగ్గర అప్పట్లో ఒక హత్య జరిగింది. 80లో ఒక మహిళ హత్య జరిగితే, ఏమిటి స్వామి ఇక్కడ ఇది ఇలాంటి ఘటనలు జరిగితే అన్న ఒక మనోవ్యాకులత పీవీఆర్కే ప్రసాద్ గారికి రావడం, సరే దాన్ని ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం. అలా వెళ్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో ఏంటంటేనండి, ఈ కాలవగట్ల దగ్గర మీరు వెళ్తున్నప్పుడు భారీ ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి ఎక్కడ చూసినా సరే. సో అలా వెళ్తున్నప్పుడు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ పెద్దాపురం దగ్గర అనుకుంటా పీవీఆర్కే ప్రసాద్ గారు కనిపించింది. ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆ శోభ అదంతా కూడా ఆయన్ని ముగ్ధుడిని చేసి, ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో అతను ఇమ్మీడియట్గా కలిసి తిరుమలలో కూడా ఇలాంటిది అక్కడ ఏర్పాటు చేయగలవా అంటే, ఇప్పుడు మనం చూసారా ఆంజనేయ స్వామి విగ్రహం 7వ మైలురాయి దగ్గర, అది పెద్ద విగ్రహం. ఆ రోజు అది చేయించారనమాట. అక్కడే ఒక చిన్న విగ్రహం, ఒక చిన్నపాటి విగ్రహాన్ని అక్కడ పెడితే అక్కడ భక్తులు రోజు బొట్టు పెట్టుకోవడం ఇదంతా అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. అది దానికి సంబంధించిన హిస్టరీ. అయితే ఇక్కడ ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళిపోయాడు సీసీటీవీ ఫుటేజ్లో, గోవిందమాల వేసుకున్న వ్యక్తి అనేది మనం చూసాం. దానికి సంబంధించి కేవలం 15 గంటల్లోనే పోలీసులు కేసుని ఛేదించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి పేరు జశ్వంత్ కుమార్, 27 సంవత్సరాలు, విశాఖపట్నం జిల్లా భీమునిపాలెం టీ నగరపాలెం, బీటెక్ చేసి ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. ఎందుకు ఈ చోరీ చేశాడు? 3 ఏళ్లుగా మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో తరచూ కుటుంబ సభ్యులతోటి గొడవ పడేవాడు. పిచ్చివాడు కాదు, పరిస్థితి సరిగ్గా లేదంతే. పిచ్చోడని ఇక్కడ ఎవరు ముద్ర వేయడం లేదు. అలాగే ఆధ్యాత్మిక భావన. ఇటీవల తిరుమలకి నడకదారిలో వెళ్తుండగా ఈ విగ్రహాన్ని చూశాడు. ఇంటికి తీసుకెళ్ళి పూజ చేసుకుందనే ఉద్దేశంతో తిరిగి వచ్చి దాన్ని అపహరించి వెళ్ళాడు. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కిన వెంటనే పోలీసులు దాన్ని చూశారు. అక్కడ జీఆర్పీ పోలీసులకి చెప్పిన వెంటనే ఒంగోలు చేరిన తర్వాత పోలీసులు ఇమీడియట్గా దాన్ని ఆపడం, సోదాలు చేయడం, అందులో జశ్వంత్ కుమార్ని పట్టుకోవడం, విగ్రహాన్ని రికవర్ చేసుకోవడం, అతను తీసుకుని తిరుపతి రావడం అంతా అయ్యింది. సో పోలీసుల సమక్షంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తిరుమల చేరుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలోనూ కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా నిన్న ఆల్రెడీ పంపించున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇదంతా చేశాడు అని చెప్పని. అయితే దీనికి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇంకొకరి నుంచి కానీ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ తెలుగుదేశం పార్టీతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తే అనేటువంటి విధంగా అతని ఫోటోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నారా లోకేష్ గారితో, రఘురామకృష్ణరాజు గారితో, అలాగే గంటా శ్రీనివాసరావు గారితో వీళ్ళతో ఫోటోలు దిగినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి అంశం. మరి తెలుగుదేశం పార్టీ వారు దానికి సంబంధించి వారి కార్యకర్త ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి వివరాలు చెప్పాలి. అయితే ఇక్కడ మనం ముందుగా చెప్పుకోవాల్సినటువంటిది, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త ఇంకొకళ్ళ ఏంటని కాదు. రాములు వారి తల నరికేస్తే, కొండబిట్రగుంట్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథం తగలబెడితే, అంతర్వేదిలో లక్ష్మీ నృసింహస్వామి రథం తగలబెడితే, వెండి సింహాల చోరీ జరిగితే, హనుమంతుడి విగ్రహంకి చెయ్యి విరిగితే, ఇవన్నీ చేస్తే ఎమ్మ మొగుడేమైనా కట్టించాడా లేదంటే ఇంకోట, చెయ్యి పోతే పోయింది, ఎవడో పిచ్చోడు తగలబెట్టాడు, ₹1 పెడితే ఇంకో రథం వస్తుంది అని పిచ్చివాగుడైతే కూటమి ప్రభుత్వం వాగలేదు. ఎక్కడా వాగల. సీరియస్గా తీసుకున్నారు. మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు పోలీసులను అభినందించారు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నందుకు గాను విగ్రహం రికవర్ అయింది. ఆగమ శాస్త్రాల ప్రకారం పండితులు అక్కడ మళ్ళీ విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్టాపన ఇవన్నీ కూడా చేశారు. ఇక్కడ స్టేట్లో ఇంకా ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు ఇలా జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనే ఒక గట్టి వార్నింగ్ని కూడా పంపించడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళతో ఫోటో దిగాడు, వాళ్ళతో ఫోటో దిగాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇది అంటే ఎస్, ఇంకా వాస్తవాలు అనేవి బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించి కాస్త ఆ క్లారిఫికేషన్ కూడా ఇచ్చేస్తే అతను నిజంగానే కార్యకర్త, విశాఖపట్నంకి సంబంధించి ఏం చేశాడు అనేటువంటిది ఆ వాస్తవాలతోటి డీటెయిల్స్ రిలీజ్ చేయాలి అనేది కోరుతున్నటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.